హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ ఇవన్నీ మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్లో పార్ట్ 10 చెప్పబోతున్నానండి. ఈ పార్ట్ 10లో ఏం తెలుసుకుంటామంటే ఇక్కడ కొద్దిగా టెక్స్ట్ ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు ఈ ఎడిటింగ్ ఉంది కదా, ఎడిటింగ్ రిబన్లో ఫైన్కి వెళ్తున్నానండి. ఫైన్కి వెళ్ళి క్లిక్ చేశాను. ఫైన్లో ఏం చేస్తున్నాను అంటే ఈ ఫైండ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు డాక్యుమెంట్లో కానీ టెక్స్ట్లో కానీ కొద్ది టెక్స్ట్ ఉండే కానీ దాంట్లో నాకు కావాల్సినది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంజీవ్ అని ఉంది, నేను ఏం చేస్తున్నాను తీసేసి రాజు అని రాస్తాను. ఓకే, రాజు అని రాస్తాను. ఇప్పుడు చూడండి, నేను రాజు ఈ టెక్స్ట్లో ఉందా లేదా అనేది మనం ఫైండ్ చేద్దాం. మరి ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫైండ్ నెక్స్ట్ ఉంది కదా, ఫైండ్ నెక్స్ట్ అన్నాను చూసారా, ఇక్కడ చూపించింది. మళ్ళీ ఇంకో దగ్గర కూడా ఉందా లేదా అని చదివానంటే మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ అనేది చూపించింది. అది ఎన్ని ప్లేస్లలో అవుతుందో అన్ని ప్లేస్లో చూపిస్తుందండి. ఇంకో ఇన్ కేస్ లేదనుకోండి ఈ మెసేజ్ మనకు వస్తుంది, వాట్ హ్యాస్ ఫినిష్డ్ సర్చింగ్ ద డాక్యుమెంట్ అని. ఓకే, అంటే ఇంకా లేదు, ఈ రెండు చోట్ల మాత్రమే ఉందని మనకు తెలిసిపోతుంది. తర్వాత ఏంటంటే ఏదైనా సరే, ఏ వర్డ్ అయినా సరే అండి దీంట్లో ఉంటే అది మనకు చూపిస్తుంది, ఇన్ కేస్ లేకపోతే చూపించదు. తర్వాత నెక్స్ట్ రీప్లేస్ అండి. రీప్లేస్ అంటే ఏంటి, ఏం లేదండి. ఈ రీప్లేస్ ఏంటంటే మనం ఏదైతే ఫైండ్ చేసామో ఏదైనా ఫైండ్ చేసిందే కాదు, మనకు ఒక టెక్స్ట్లో తీసేసి వేరే టెక్స్ట్ పెట్టాలనుకుంటే కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాజు ఉంది, రాజు ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే కిరణ్ అని రాస్తాను, కిరణ్ అని రాస్తాను. లేదంటే కంప్యూటర్ స్కూల్, ఓకే కంప్యూటర్ స్కూల్ అని రాస్తున్నాను. రీప్లేస్ అన్నాను అనుకోండి, ఒకటే దగ్గర మాత్రం రీప్లేస్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ కావాలనుకుంటే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ మనం రీప్లేస్ కొడితే లేదు, ఎన్ని చోట్ల అయితే రాజు ఉందో అన్ని చోట్ల నాకు కావాలి అనుకుంటే అప్పుడు రీప్లేస్ ఆల్ అన్నాం అనుకో, అన్ని చోట్ల రీప్లేస్ అవుతుంది. ఓన్లీ రీప్లేస్ అనుకుంటే మాత్రం ఒకటే దగ్గర రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు రీప్లేస్ ఆల్ అంటాను, చూడండి అయిందా, కంప్యూటర్ స్కూల్ చూసారా, అదే అన్నమాట. రీప్లేస్ అంటే ఇదే అండి. నెక్స్ట్ గో టు. మరి గో టు అంటే ఏంది, గో టు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 8 పేజెస్ ఉన్నాయండి. దీంట్లో 8 పేజెస్ ఉన్నాయి. నేను ఏం చేయాలనుకుంటున్నాను, 6th పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. గో టు అన్నాను, 6th పేజ్ వచ్చింది చూసారా, ఇక్కడ 6th పేజ్ వచ్చింది చూసారా, అది. తర్వాత 8th పేజ్కి వెళ్ళాను, 8th పేజ్ అంటే 8కి వెళ్తుంది. ఫస్ట్ పేజ్కి కావాలనుకున్నాను, గో టు అనండి, చూసారా వచ్చేసింది, అదే అనమాట. అలాగే దీంట్లో లైన్ ఉంది, ఇక్కడ ఎన్నో లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్లో నాకు 5th లైన్కి వెళ్ళాలనుకుంటున్నాను, 5th లైన్కి వచ్చేసింది. లేదు 7థ్కి వెళ్ళాలనుకుంటున్నాను, 7థ్కి వస్తుంది. లేదు ఫస్ట్ లైన్కి రావాలనుకుంటున్నాను, ఫస్ట్ లైన్కి వస్తుంది, చూసారా, అదే అనమాట. ఇది ఫ్రెండ్స్ ఫైండ్, రీప్లేస్ అండ్ గో టు. ఇక్కడ ఉన్నాయి కదా మరి బుక్ మార్క్, కామెంట్స్, ఫుట్ నోట్, ఇవి ఏంటి అనా, ఇవి మనకు నెక్స్ట్ క్లాస్లలో వస్తాయి, అవి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ రీప్లేస్ కూడా సేమ్ అండి, ఇందాక మనం చూసాం కదా అదే ఒకటే ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ అవ్వాలంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది, ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్లో టెక్స్ట్ ఉంటుంది అంత సెలెక్ట్ అవుతుంది. దానికి షార్ట్కట్కి Ctrl+A. ఓకే, షార్ట్కట్కి Ctrl+A. తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఏమైనా ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఇన్సర్ట్ ఇవి ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేస్తే సెలెక్ట్ చేసుకోవడం కోసం. పెద్దగా యూజ్ ఉండదు అది, అది లేకున్నా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అంటే నేను ఇక్కడ కొద్దిగా దీనికి టెక్స్ట్ డిజైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బోల్ట్ కానీ కలర్ ఇస్తాను, తర్వాత కొద్ది టెక్స్ట్ చేంజ్ చేస్తాను, లేకుంటే అంతే ఉంచుతాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని నాకు ఈ సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ తెలుసు కదా, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాము. దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను, నాకు కొన్ని చోట్ల కావాలి, కొన్ని చోట్లకు నేను యాడ్ చేస్తాను కలర్, ఇచ్చేసాను. తర్వాత దీనికి, తర్వాత దీనికి, ఇలా ఇచ్చాను. నేను ఎస్కేప్ కొడుతున్నాను, మొత్తం సెలెక్ట్ చేశాను, కాపీ చేస్తున్నాను. ఏం చేస్తాను, నెక్స్ట్ పేజ్లో పేస్ట్ చేస్తున్నాను. అలాగే 3rd పేజ్లో కూడా పేస్ట్ చేస్తాను, అలాగే 4th పేజ్లో కూడా పేస్ట్ చేస్తాను. ఓకే, మనకి 4 పేజెస్లలో ఉంది ఇప్పుడు ఇది. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు కొద్దిగా ఈ ఫస్ట్ లైన్ అని తీసుకోవచ్చు, లేదా మీకు ఎంత కావాలంటే అంత లైన్ తీసుకోవచ్చు. ఫార్మాట్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి తీసుకుంటుంది. ఈ రెండు సెలెక్ట్ చేశాను, సెలెక్ట్కి వెళ్ళి
సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అన్నాను. చూసారా, ఈ యొక్క ఫార్మాటింగ్ అయితే స్టైల్ ఎన్నిటికైతే ఉందో అన్నిటికీ మొత్తం సెలెక్ట్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు చూడండి, కిందికి రండి, సెలెక్ట్ అయిందా, కిందికి రండి, సెలెక్ట్ అయిందా. అలాగే కాకుండా దీనికి మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మీకు ఏదైనా సరే సైజ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, అండర్లైన్ అంటే అండర్లైన్ ఇచ్చవచ్చు, బోల్ట్ ఇటాలిక్ అంటే ఇటాలిక్ ఇవ్వచ్చు, బోల్ట్ వద్దంటే బోల్ట్ తీయచ్చు, ఏదైనా చేయవచ్చు. అంటే ఏవైతే ఫార్మాటింగ్ సెలెక్ట్ అయి ఉందో సిమిలర్ది అది మొత్తం మనకు సెలెక్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.